రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు కందల భాస్కర్, మాది పసరమట్ల. 3 రోజుల ఒడ్లు తీసుకొచ్చి నిన్న ఒడ్లు 1500కు పడ్డాయి. 1500 పడితే అందరు రైతులు అందరం ధర్నా చేసినాం. ధర్నా చేస్తే కలెక్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు. అందరు వచ్చి ఇక ఇట్లా కాదు, మీరు లైసెన్సులు రద్దు చేస్తా అని కలెక్టర్ అంటే మళ్ళీ ఇవాళ పొద్దున్నే పెడతామని అన్నారు. పండుగ అయినా కానీ ఇవాళ పెడతా అన్నారు. ఇంతవరకు పెడతలేరు. మళ్ళీ నిన్ననే మేము పాలు ఇట్లా బాయికాడ పాలు గొడ్లు అవన్నీ విడిచిపెట్టి వచ్చినాము. మళ్ళీ పొద్దున్నే 9 గంటలకు వచ్చినాము. ఇంతవరకు పెడతలేరు. మరి మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరా? మమ్మల్ని మా గురించి ఆదుకునేటోళ్ళు ఎవరు లేరా? దయచేసి కావాలని కోరుకుంటున్నాము. ధర మాకు 1900 పడాలి. ఇప్పుడు ఎందుకంటే ఐకేపీ సెంటర్లలో 22, 23 పడుతున్నాయి. కానీ మాకు 1900 పడాలని మేము అనుకుంటున్నాము. మరి గానుపాడు ఈ ఆడికి 4 రోజులు అయితే పొద్దు తెచ్చి ఇది ధర 1600, 1700 వేసిండు. మాకు 2000 పోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఇంతవరకు కూడా 10-11 అవుతుంది. ఇంకా కొనుగోలు చేసాను కూడా ఇంకా రాలేదు. నిన్న వచ్చి మాకు ధర తక్కువైతే మేము అంత ఇది ధర్నా చేసినాం. మళ్ళీ ఇవాళ కూడా మొత్తం పొద్దుగాలని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇంకా వచ్చడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. గ్రేడ్ A 2203 అండ్ కామన్ 2183 ప్రకారము ఇక్కడ కొనుగోలు చేయబడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా 17 మాయిశ్చర్ ఉండాలా. అండ్ ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారం ప్యాడీ తీసుకుంటే మేము అన్ని కూడా ప్రతి గింజ కొంటాము. ప్రతి గింజ తీసుకుంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది. కావున అందరూ ఉపయోగించుకోగలరు. ఈ రోజు ఏంటి అంటే నిన్న జరిగిన దాంట్లో రైతులు కొద్దిగా ఆందోళన చెందింది. తక్కువ ధరకు అని చెప్పి ఎంఎస్పీ ధర తక్కువ ధరకు అయినందున మన అడిషనల్ కలెక్టర్ గారు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ 2 సెంటర్లు ఓపెన్ చేయమన్నారు. ఇప్పుడు పిఎస్సిస్ ఇవాళ అయింది. ఐకేపీ సెంటర్ రేపు మార్నింగ్ అవుతుంది. వాళ్ళు కమిటీ ఫామ్ చేసుకుంటారట అర్బన్లో చేసుకుంటే రేపు ఇంకో సెంటర్ కూడా ఓపెన్ అవుతుంది. నిన్న రైతులు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మార్కెట్లో హాలిడే రోజు కొనుగోలు ఎప్పుడు చేయము. కాకపోతే ఎప్పుడైనా మార్కెట్లో సరుకు మిగిలిపోయిన సందర్భాల్లో, ఈ మార్కెట్లోనే కాదు ఎక్కడైనా కూడా సరుకు మిగిలిపోయిన సందర్భాల్లో వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టకుండా కొన్నిసార్లు మార్కెట్ రీఓపెన్ చేసి కానీ హాలిడేస్ రోజు కూడా మార్కెట్స్ రన్ చేసి కొనుగోలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రాసెస్లో ఈరోజు రైతులందరూ ఉండిపోయారు. తర్వాత 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేపట్టారు. సెక్రటరీ గారిని సస్పెండ్ చేయమన్న మాట వాస్తవమే. కాకపోతే దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా సస్పెన్షన్ అనే కంటే కూడా ముందు ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందనే దాని విషయంలో విచారణ జరిపి దాని మేరకు చర్య తీసుకోవడం అనేది సంభావ్యంగా ఉంటుందని అడిషనల్ కలెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాము. దీనికి సంబంధించి మా మార్కెటింగ్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయపడ్డారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవడానికైనా కూడా ముందుగా వెళ్ళి తీసుకుంటాం చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. నమస్తే, నా పేరు నరేంద్ర, జిల్లా మార్కెటింగ్ అధికారి జనగామ. నిన్న సాయంత్రం ఏమైందంటే మధ్యాహ్నం జరగాల్సిన మీటింగ్ 1 గంటలకు జరగాల్సింది. ట్రేడర్లకి హమాలి వాళ్ళకి మధ్యలో రేట్ల విషయంలో కొంత చర్చలు జరగడం వల్ల టెండర్ చేయడం జరగలేదు. అది 5 గంటలకు చేయడం జరిగింది. ఆ ఆలస్యం కారణంగా మాకు కొంత ధర తగ్గిందనే ఫీలింగ్తో కూడా రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.